గురువర్యులు త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు ఒక మాట అంటారు. గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవరిని ఆశ్రయించదవన నే గురుచరణం పులరాదు గురుగర కలగతుడు కాడే గోవిందుడు. ఇప్పుడు ఉన్న పడంగా అండి, మీ ముందు గురువు గోవిందుడు, ఎవరిద్దరు మీ ముందర గురువు, మీకు విద్య నేర్పినటువంటి గురువు, అదేవిధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి గోవిందుడు. వీళ్ళిద్దరూ కనుక మీ ముందర ప్రత్యక్షమైతే మొట్టమొదటి ఎవరికి నమస్కరించాలండి అనే ప్రశ్న వస్తుందా లేదా? వస్తే ఆ శిష్యుడు ఏం చేయాలట? మొట్టమొదట గురువు గారి పాదాలకు నమస్కరించాలి. గురువు గారి పాదాలకు నమస్కరించి ఆ తర్వాత గోవిందుడికి నమస్కరించాలి. ఎందుకంటే అసలు గోవింద అనే శబ్దాన్ని నేర్పించవరండి గురువు గారు. అసలు గోవిందుడు అనేవాడు ఉన్నాడు అని నేర్పించవరండి గురువు గారు. కాబట్టి అసలు ఆ గురువే లేకపోతే ఈ రోజు అతని గోవిందుడు ఎవరు తెలుసుండేవాడు కదా. అందువలన అటువంటి గోవిందుడు గురువు ఇద్దరు కూడా ప్రత్యక్షమైతే నేను గురువు గారి పాదాల మీదే ఆశ్రయిస్తాను మొట్టమొదటిగా, ఆ తర్వాత గోవిందుడికి నమస్కరిస్తాను అని మా గురువర్యులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు తమ పద్యంలో తెలియజేశారు. అందువలన ఈ విధంగా మనం గురువుల యొక్క పూజను నిత్యము చేస్తూ, మనకు ఒక్కక్షరం నేర్పిన గురువైనా సరే వారిని నిత్యము కూడా గుర్తుపెట్టుకుంటూ, వారిని నమస్కరించుకుంటూ, వారిని సంస్మరించుకుంటూ, వారిని సత్కరి